రాముడికి సీతమ్మను అగ్నిప్రవేశం చేయమన్నాడు అని రామాయణంలో చెప్పినట్టుగా వాస్తవంగా సీతమ్మని రామచంద్రమూర్తి గారు అగ్నిప్రవేశం చేయమని చెప్పలేదు. లేక అమ్మనే తన బాధ్యతగా నిరూపించుకుందామని అగ్నిప్రవేశం చేసింది. ఆ చేసిన సందర్భంలో రామాయణంలో చెప్పడం లేదు, కానీ ఇక్కడ గీతా పురాణంలో చెప్తున్నారు. ఇద్దరి పట్టుకుని వచ్చినాడు అగ్నిదేవుడు. ఎవరైనా ఇద్దరి పట్టుకుని వచ్చినాడు, ఇదిగో ఈవిడ అసలు సీత, ఈవిడ నీ కోసం ఒక సంవత్సర కాలం పాటు రామాసురుడు పదం కోసం దీక్ష పట్టినటువంటి పూర్వకాలం మిమ్మల్ని భర్తగా పొందామనుకున్న వేదవతి అనే అమ్మాయి అనగానే తన సీతను తాను స్వీకరించాడు రామచంద్రమూర్తి గారు. సీతమ్మ అన్నది నా కోసం ఇంత కష్టపడ్డది, అందులో మిమ్మల్ని భర్తగా పొందామనుకున్న తపస్సు చేసిన స్త్రీగా ఈ అమ్మాయిని కూడా స్వీకరించమయ్యా అంటే ఇది సమయం కాదు, ఈ త్రేతాయుగం మొత్తం కూడా ఒక అవతార ప్రయోజనం ముందే నిర్ణయింపబడి ఈ అమ్మాయికి విశేషమైన అనుగ్రహం నేను ఇస్తాను ప్రత్యేకంగా అని చెప్పి అమ్మాయి బ్రహ్మలోకంలో మర్యాదగా ఆతిథ్య మర్యాదలతో ఉంచవేయాలని బ్రహ్మదేవుడు కోరినాడ. అప్పటి నుంచి బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ఆ అమ్మాయి కలియుగంలో ఆకాశ మహారాజు గారి యొక్క కూతురుగా పద్మావతి దేవిగా వచ్చింది. అందుకే పద్మావతి దేవిగా వచ్చినటువంటి ఆ వేదవతి త్రేతాయుగంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కళ్యాణమూర్తిగా వచ్చినటువంటి అవతారం శ్రీనివాస అవతారం. అందుకోసమే వెంకటేశ్వర స్వామి వైభవంలో కళ్యాణం చాలా విశేషం. ఆయన నిత్య కళ్యాణమూర్తి, కళ్యాణం జగత్ కళ్యాణం కోసం వచ్చినటువంటి కళ్యాణ అవతారం శ్రీనివాసమూర్తి. అలా ఆకాశ మహారాజు గారి యొక్క కూతురిని ప్రేమ విధానంలో కూడా చక్కగా శ్రీనివాసమూర్తి తెలియజేస్తున్నారు. బృహస్పతి వారు వివాహ ముహూర్తాన్ని నిర్ణయించారు. వైశాఖ మాసం శుక్లపక్షం దశమి తిథి ఉత్తరా నక్షత్రయుక్తమైనటువంటి శుభమైనటువంటి లగ్నం శుక్రవారం రోజు సాయంకాలం చాలా గొప్పైనటువంటి ముహూర్తం ఉందని చెప్పి సాక్షాత్ బృహస్పతి వారు నిర్ణయించినటువంటి ఆ శుభమైన ముహూర్తంలో పద్మావతి సమేతంగా శ్రీనివాసమూర్తి చక్కగా జగత్తును పరిపాలిస్తూ ఉన్నారు. ఆనందాత్మికమైన ఆ శ్రీనివాసుడు మనందరినీ కూడా చల్లని చూపులతో రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ పరామతి కుమారుడికి చక్కగా అనేకమైనటువంటి జ్ఞాన సంబంధమైన ధర్మ అంతగా మోక్ష సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఎవరైతే శ్రద్ధగా ఈ వరాహ మహాపురాణాన్ని శ్రవణం చేస్తారో వారికి ఫలితం చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పి ఫలశ్రుతి వివరిస్తున్నారు. ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో వరాహ మహాపురాణాన్ని శ్రవణం చేస్తారో సర్వపాప విముక్త, సమస్తమైనటువంటి మానసిక వాచిక కాయిక పాపాలన్నింటినీ కూడా దూరం చేసుకుని జ్ఞాన మార్గం ద్వారా ఉత్తమమైనటువంటి స్థితి పొందుతారు. ప్రభాసే నైషాన్యే గంగాద్వారే పుష్కరే ప్రజాతే బ్రహ్మతీర్థే తీర్థే చ అవరకంటనే యత్పుణ్య ఫలవాప్నోతి తత్ కోటి పుణ్యం భవేత్. ప్రభాస తీర్థం సోమనాథ క్షేత్రం, నైషాన్యం గంగాద్వారం హరిద్వార్, పుష్కర క్షేత్రం ప్రయాగ, అమరకంటకం నర్మదా జన్మస్థానం. ఇలాంటి దివ్యమైనటువంటి క్షేత్రంలో ఎంత గొప్ప పుణ్యం ఉన్నదో, ఎంత ఫలితం ఉన్నదో ఆ ఫలితమంతా కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా హాయిగా ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఎవరైతే వరాహ మహాత్మ్యాన్ని స్మరణ చేస్తారో తనకు కోటి పుణ్యం భవే, కోటి రెట్ల ఫలితం వస్తుంది అని. అంతేకాదు కపిలాం విజముఖ్యాయ సంవేదత్వాలు యత్ఫలం ప్రాప్నోతి సకలం శుద్ధ్వా అధ్యాయేన సత్తమః. ఈ వరాహ మహాపురాణాన్ని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తారో కపిల గోవు దానం చేసినటువంటి ఫలితం, గోదాన ఫలితం పురాణ శ్రవణం వల్ల కలుగుతుంది అని చెప్తున్నారు. చెప్పేవారు సాక్షాత్ వరాహ నారాయణమూర్తి ఉపదేశం చేస్తున్నారు. సర్వయజ్ఞేశ్వర పుణ్యం చివరిగా మాట్లాడుతున్నారు. సర్వయజ్ఞేశ్వర పుణ్యం సర్వదానేశ్వర ఫలం సర్వతీర్థాభిషేకేన యద్ఫలం భూరివిస్తృతం తత్ ప్రాప్నోతి న సందేహః వారా వచనం యథా. సమస్తమైన యజ్ఞయాగాలు చేస్తే ఏకత్వంలో సమస్తమైనటువంటి దానాలు దశదానాలలో
భరించినటువంటి జ్ఞానసంబంధమైనటువంటి విషయాన్ని జగద్గురువులు వేదవ్యాస మహర్షి 24,000 శ్లోకాలతో 215 అధ్యాయాలతో ఒక పురాణ గ్రంథంగా సంధించుకున్నారు. జగద్గురు వేదవ్యాస భగవానుడి రచించిన అష్టాదశ మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞం ఈశ్వరుడి ఆజ్ఞతో మన యోగపట్నంలో జరగడం అత్యంత విశేషమైనటువంటి పుణ్య భాగమే తప్ప ఈ కార్యక్రమం అనుకోవడం కాదు, సాకారం కావడం అనేది చాలా గొప్ప విశేషం. అందులో 5 పురాణాలు ఈశ్వరుడి యొక్క ఆజ్ఞతో నేటితో సుసంపన్నమైనాయి. ఇక 6వ మహాపురాణం శ్రీ వరాహ మహాపురాణాన్ని మనకు అనుగ్రహించినటువంటి గురువు గారికి మనందరి పక్షాన శిరస్సు వంచి పాదాభివందనాలతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఒక ముగింపు అనేది మరొక ప్రారంభానికి మనకు నాంది కాబట్టి ఆ పరంపరలో భాగంగా ఇదే వేదిక నుంచి వ్యాసపీఠం నుంచి స్వామివారు 6వ పురాణం ఎప్పుడో అనుగ్రహించాల్సిందిగా కోరుతూ, మరి ఇంతకంటే ఉంటే వారిని మేము నిర్ణయించుకున్న అధిక శాస్త్రవేత్త అధిక మాసంలో ఒక పురాణం కావాలి అని అడిగాము. అధిక మాసంలో వచ్చేటట్టుగా ఒక పురాణాన్ని అనుగ్రహించాల్సిందిగా దానికి సంబంధించిన తేదీలు ఏ పురాణం చెప్తారో కూడా నిర్ణయించాల్సిందిగా గురువుగారిని కోరుతున్నాం. ఈ సంవత్సరం మనకు అధిక మాసం జ్యేష్ఠ మాసంలో రాబోతున్నది. అధిక జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షం షష్ఠీ తిథి శనివారం, అనగా జూన్ 6వ తేదీ 6/6/2024 షష్ఠి 6వ శనివారం 6వ మహాపురాణంగా ఈశ్వరుడు మనకు